వీళ్ళందరూ కూడా అండి ఏం చేయాలంటే 16లో మేము ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారికి చెప్పాలి. ఇప్పుడు మేము గనక ధర్నాలు మాకు అమరావతి కావాలని ఇచ్చేసాం స్వచ్ఛందంగా అందరం ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా. ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, వాళ్ళు కూడా ఇచ్చేసారు భూములు. ఎందుకు జగన్ గారు అసెంబ్లీలో ఉండాలి చెయ్యాలంటే ఆయన చేస్తాడని. ఎలక్షన్ ముందు కూడా వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారు, మా నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టాడు రాజధాని ఎక్కడికి బాధని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. ఈ మాటల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎవరు కూడా అడ్డు చెప్పకుండా భూములు ఇచ్చారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చారు, కులాలకి మతాలకి పార్టీలకి అన్నిటికి అతీతంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇవాళ భూములు తీసుకున్న తర్వాత వచ్చాక 6 నెలల దాకా మాట మార్చి మడిని తిప్పాడు. నేను విశాఖపట్నం పోతా అని మడిని తిప్పాడు, నాకు అమరావతి అక్కర్లేదని మాట మార్చాడు. మాట మార్చినప్పుడు ఇచ్చిన రైతులందరూ ఏమైపోవాలండి? ఆ రోజు ఉండవల్లి గ్రామంలో కానీ పెనమాకలో కానీ నిడమర్రోళ్ళు కానీ మేము ఇయ్యమని ఎవరు చెప్పలా చంద్రబాబు గారికి. ఆ రోజు మీరు టెంట్లు వేయాల్సింది, మేము ఏమయ్యా మా భూములు మంచి. ఇప్పుడు చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే చూస్తున్నారో అయ్యాలి చంద్రబాబు చెప్పాల్సింది మీరు. అప్పుడు మెలకుండా ఊరుకున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో కూడా చాలా మంది ఇచ్చేసారండి భూములు. వీళ్ళు కొంతమంది ఇవ్వలేదు కానీ ఆ ఊళ్ళో కూడా చాలా మంది ఇచ్చారు కనుక మీరు వాళ్ళ మీద టెంట్లు వేయలేకపోయారు. ఆ 20 మంది కూడా. నిన్న మీరు 27 మంది వెళ్ళారంట. వెళ్ళి ఆయనకి మా భూములు ఇవ్వండి మేమేం చేయాలి, కోర్టులో ఎంత దాకా అయినా వెళ్తామంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళాల్సింది మీరు. వెళ్ళి ఏమండి మీకు అమరావతి ఇష్టం లేదు, మేము కూడా భూములు ఇయటం ఇష్టం లేదు, మాకు అమరావతి ఇష్టం లేదు, మాకు మా భూముల వరకు మినహాయింపు చేయండి అని. అప్పుడు సిఆర్డిఏ ఉంది కదా, పనులు అయితే చేయలేదు కానీ అదే సిఆర్డిఏ ఉంది, అదే గ్రామాలు. మీరు వెళ్ళి చెప్పకుండా ఇప్పుడు ఆయన ఏంటి పదవిలో లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పని కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి మేము ఇలేమంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే బలవంతంగా భూములు లాక్కుంటున్నారని మాట్లాడుతున్నారు దాని మీద. ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటే మన దారిలో యాక్సెస్ రోడ్ లో అది ఉండేది కాదండి, దొండపంది రోడ్డు ఉంది, మనం పోతుంటే వంపు తింపారు దాన్ని బారుకు చేయకుండా. అది ఏంటంటే ఆమె ఇవ్వటం లేదని, లేడీది ఇవ్వటం లేదండి ఆవిడ గారు అని చెబుతున్నారు. ఆవిడ గారు ఇవ్వకపోతే ఈ లాక్కుంటే అది ఉండేదండి. ఆ రోజు అది వేసేటప్పుడు అది లాక్కుంటే అది ఉండేది. ఆ పందిరి వేసేసేవాళ్ళు లాక్కొని 12 ఏళ్ళు. ఇప్పటికి మేము భూ సమీకరణ చేసి 10 ఏళ్ళు నిండి 11వ ఏడు వచ్చింది. 11 ఏళ్ళ నుంచి ఊరుకో మీరు ఇప్పుడు పోయి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళగానే ఆయన మావిగాని రాగం మళ్ళీ ఎత్తాడు నిన్న. ఎత్తగానే వీళ్ళు ఏం చేశారు, అయ్య బాబాయ్ వాళ్ళకి అమరావతి కావాలి, పొలం కోట్లు అమ్మాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. వెళ్ళిన వాళ్ళకి నేను రైతు సోదరులు తప్పుగా అంటే నన్ను క్షమించాలని, మీరు చేసే పని ఇదే. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మీకు అమరావతి కావాలి, కోట్లు అమ్మాలి, రియల్ ఎస్టేట్ అని. చంద్రబాబు మీద వాళ్ళకి నమ్మకం, రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, బాబు గారు ఉంటే ఇవన్నీ తెస్తాడని వాళ్ళకి ఎంత నమ్మకమో. ఇవన్నీ చేసుకొని మా పొలాల వరకు మినాయించండి మేము ఇయ్యమంటే ఎట్లాగండి, ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు 95% మేము ఇచ్చేసాము ఊళ్ళల్లో. తర్వాత యాక్విజేషన్ మాకు అనవసరం అండి. ఇప్పుడు చెప్పారు తర్వాత, అంతకు ముందు అనలేదు. మా వరకు మేము ఇచ్చాము, మాకు చెయ్యాలి అని చెప్పి మేము సిఆర్డిఏ చట్టం ఏదైతే ఉందో అది మాకు జరిపించాలి, ఇక్కడ ఉండే ఇవన్నీ చెయ్యాలని మేము బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాం. మీరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారా లేక బెదిరించి తీసుకున్నారా? ఏమండి బెదిరించి ఎవరు తీసుకుంటారండి? ఎవరి కాళ్ళు భూములు ఇచ్చేశారు వాళ్ళు, ఒప్పించారు మెప్పించారు. మరి డ్రై ల్యాండ్లతో వెట్ ల్యాండ్లతో సహా 3 పంటలు పండేవి కూడా మేము అందరం కూడా స్వచ్ఛందంగా ఇచ్చాము. వాళ్ళు కనుక మమ్మల్ని బెదిరించి ఒప్పిస్తే అప్పుడే టెంట్లు వేసేవాళ్ళు జనం. ఇవాళ రైతులు ఇప్పుడు ఎట్లా వేశారు, అమరావతి లేదని కానీ మేము బయటకు వచ్చి మా వెనక ఎవరు లేరండి. ఆ రోజు వీళ్ళు అంటున్నారు చంద్రబాబు నడిపిస్తున్నాడు ఉద్యమం అంటే మేము 25 సెంటు తీసుకొని 75 సెంటు గవర్నమెంట్కి ఇచ్చి 25 సెంటు మా జాలి అయ్యా, నువ్వు విశాఖపట్నం పో, కర్నూలు పో, మేము నెలకొండ నువ్వు పెట్టి అసెంబ్లీ 40 రోజుల సంవత్సరానికి పెడతావో 30 రోజులు అసలు నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ 40 రోజులు పెడతావు 30 రోజులు పెడతావు, మాకు అది ఆనందం అని ఇచ్చి మేము 29,000 మంది రైతులని కుటుంబాలు ఎన్ని ఉంటాయండి? 1,50,000 మంది ఉండాం మేము. అంటే మేము ఇంట్లో కూర్చుంటే చంద్రబాబు నడిపించినట్టు, మేము రోడ్లెక్కి మా ఆవేదన మా బాధ్యత తెలుగుదేశం నడిపిస్తుంది, ఉద్యమం సందాలు ఇచ్చి నడిపిస్తుంది. అంటే సందాలు ఇవ్వకపోతే నువ్వు పెట్టే లాయర్లు మేము ఎడబట్టుకుంటాము? ఎవరో ఇచ్చారు కాదు, పొలాలు ఇచ్చిన వాళ్ళు వేరేమండాళ్ళు తెలుగు వాళ్ళు పంపించారు. ప్రపంచంలోని తెలుగు వాళ్ళు అందరూ మా సహకరించారండి. దేశాలు దాటి ఎల్లలు దాటిపోయిన వాళ్ళందరూ మన రాష్ట్రం మన వాళ్ళని వాళ్ళు పంపిస్తే ఉద్యమం నువ్వు పెట్టే సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా నువ్వు ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పిస్తే మా తరం అయిద్దండి వాళ్ళని తట్టుకోవటం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటున్నాడు ఏపీసీఆర్డీ ఒక కమిటీ వేస్తున్నాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై మీరేమన్నా? కమిటీ వేసాడండి. ఆ కమిటీలో సభ్యులు ఎంత మంచి వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కమిటీలో సభ్యులు వార్తలు కూడా మేము చూస్తున్నాం. కమిటీలో వాళ్ళ చరిత్రలు ఎంత ఉండవు అందరికీ తెలుసు. నువ్వు కమిటీ కాదు, పొన్నవాళ్ళ సుధాకర్ లాయర్ని పెట్టావు, కమిటీ పెట్టావు. నేను చెబుతున్నావు పొన్నవాళ్ళ సుధాకర్ని పెడదాం లాయర్ మా ఆయన ఉంటే ఆ నుంచి రాగానే నేలపాడు ఆయన బయటకు వచ్చి అక్కడ ఉండి నేను నేలపాడని నా పేరు
అశోక్ కుమార్ నేను 20 ఎకరాలు ఉంది, నేను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా, నేను లేదు నేలపాళ్ళు నాది ఒక్కడిదే వైసీపీ పార్టీ అని చెబుతున్నాడు అక్కడ ఆయన ముందు వీడియోలో. ఆయన నిన్న ఈ సుధాకర్ గారి మాట ఈ మావి గారి మాట ఎత్తగానే బయటకు వచ్చి నేను నారాయణ గారికి పొలం ఇచ్చాడు తెల్లారేపాటికి కాపా అశోక్ కుమార్ గారు మీ దగ్గర నుంచి వచ్చి తెల్లారేపాటికి ఇచ్చాడు పూలింగ్ కి. అట్లాగే రైతు సోదరులు కూడా ఇవ్వాలని మనవి చేస్తున్నాడు. ఎందుకంటే నోటీసులు ఇచ్చారు లాక్కుంటారంటే నోటీసులు ఇచ్చినప్పుడు అది యాక్టివ్ చేసి మీరు 11 ఏళ్ళు అసలు ముందే ఎత్తుకోవాలి మా ఊళ్ళో వద్దని. మీ ఊళ్ళో వద్దంటే కొంతమంది ఇచ్చి ఇప్పుడు మీ ఊళ్ళో సభ జరిగినప్పుడు చాలా మంది మీడియాల్లో వాళ్ళు కూడా చెప్పారు మేము ఇచ్చామండి వాళ్ళు ఇవ్వటం లేదు మేమేం చేయమని. అసలు మా ఊళ్ళో ఎవరు ఇవ్వలేదండి దేవా ఎండోమెంట్ ఇయే తీసుకున్నారని చెబుతున్నారు. అమరావతి రైతులపై జగన్ చిత్తశుద్ధి ఉందంటారు. ఉందండి బాగుంది. మరి 5 ఏళ్ళు మమ్మల్ని ఆయన ఎదురు కూర్చోబెట్టి నేను ఉండన్నాళ్ళు వాళ్ళు నా ఎదురుగా ఉండాల్సిందే, వాళ్ళు ఆ మెళ్ళల్లో కూర్చోడానికి ఇల్లేదు ఆడాళ్ళు అని చెప్పి మహిళల్ని మగాళ్ళని మా రైతుల్ని మమ్మల్ని అందరిని 1631 రోజు ఆయన ఎదురుగా ఆయన అసెంబ్లీకి పోతుంటే కనపడాలి, క్యాబినెట్ మీటింగ్ కనపడాలని మమ్మల్ని 1631 రోజు కనపడ్డా. ఇంకా చిత్తశుద్ధి ఆడండి. ఇప్పుడు కూడా ఆయన మావీగన్ మాట ఎత్తుతున్నాడు. అదే మావీగన్ లో సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. నువ్వు మావీగన్ ఇప్పుడు విశాఖపట్నం ఇవన్నీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాను కాకపోతే ఆయన చేసేయి అభివృద్ధి అన్నాడు. ఇప్పుడు అవి మానేసి మళ్ళీ ఎత్తాడు. ఇప్పుడు ఇది మాత్రం ఇక్కడ కాదా, ఇది కృష్ణా గుంటూరు అగ నువ్వు చెప్పింది కూడా బయట ఏం లేవు కదా. అంటే మావిగన్ అన్నాడు దానిపై కట్టుబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు అయినా కట్టలేరు అమరావతిని, మళ్ళీ అమరావతి కట్ట ప్రేమ చూపుతున్నాడు. ఏమని చూడాలి? 30 సంవత్సరాలు కట్టకపోయినా ఇప్పుడు మాకుండా వస్తే చాలండి. వాళ్ళు 30 ఇప్పుడు హైదరాబాద్ నిరంతరం అది అసలు జరుగుతానే ఉంది పని హైదరాబాద్ లో. ఇవాళ మనం ఎక్కడ చూసినా ఈ రోడ్లని ఎక్స్టెన్షన్లని ఈ హైవేలని మరి వంతెనలని ఏతానే ఉండారు హైవేలు. ఒక రాజధాని అన్నాక పాపులేషన్ బట్టి దానికి ఏయోక అవసరాలు ఉంటాయి. ఏయోటి కొత్త ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తలో మైక్రోసాఫ్ట్ ఒకటే వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి అండి. అట్లాగే ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. జగన్ గారు ఇన్ని చెప్పే బదులు నేనే అన్ని తెస్తున్నాను ఈ చంద్రబాబు మహిమ ఏం లేదన్నాడు కదా. నిజంగా నువ్వు ఇన్ని చెబుతున్నావు నిన్ను నమ్ముతాము. నీ ఐటీ మినిస్టర్ కూడా చెబుతున్నాడు మేము తీసుకొచ్చినయే. ఇప్పుడు ఇంకా నయ్యో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటల్లా మేము తీసుకొచ్చినయే వీళ్ళ పేర్లో రాసుకుంటున్నారు ఖాతాలో అని చెబుతున్నారు కదా. మీకు నిజంగా ఇది ఉంటే మీరు ఒక్కసారి బిల్ గేట్స్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి మేము అంతా చేసాం మేము తెచ్చామంటే నువ్వు కానీ ఐటీ మినిస్టర్ కానీ బిల్ గేట్స్ తో గతం ఐటీ మినిస్టర్ ఇప్పుడు కాదు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక బిల్ గేట్స్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి ఒక పావు గంట. అప్పుడు నమ్ముతాం మీరు నిజంగా చేశారు ఈ పనులు మీరే చేస్తున్నారని. మీకు బయటికి వెళ్ళి మన రాష్ట్రం దాటితే మాట్లాడతాం చేత కాదు. మోడీ దగ్గర గారికి తప్పితే నువ్వు రెండో వాడి దగ్గరికి వెళ్ళవు ఎక్కడికి కూడా. దేశం మోడీ గారితో కూడా నీకు పనులు ఉండవు కాబట్టి నీ సిబిఐ పనులు నీ ఈడీ అటాచ్మెంట్ ఇవన్నీ ఉండవు కాబట్టి వెళ్తున్నావు. అంతేగాని నీకు ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏందని అడుగుతున్నాడు నిన్న రైతుల్ని. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అర్థం కూడా తెలియకుండా నువ్వు ఇన్నాళ్ళు ఎంపీగా చేసావు, ముఖ్యమంత్రి కొడుకువి ఎంపీగా చేసావు, ముఖ్యమంత్రిగా చేసావు. నువ్వు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా నీకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అర్థం తెలియపోతే ఇంక మేమేం చెబుతామండి. అట్లాంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని మేమేం చేసుకుంటాము. మావిగన్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మావిగన్ పేరు చెప్పగానే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లేదు, బీపీ వచ్చేస్తుంది అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చి మరి మంచం ఎక్కాడు. మరి యాడీ బాటిల్ ఇంట్లో నుంచి నువ్వు చెప్పగా నువ్వు మావీగన్ అనగానే ఆయన మంచం ఎక్కాడు. అందుకని యాడీ బాటిల్ నువ్వు మావీగన్ అని ఎప్పుడైతే నిజంగా నీకు మావీగన్ పెట్టాలంటే నువ్వేం చెప్తారంటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావీగన్లు ఈ మీడియాల ముందు చెప్పొద్దు. నువ్వు మీ మీడియా ముందు చెప్పాలి. దాన్ని ఇంకా నేను ప్రచారం చేయాలి అనుకుంటే మీ ఎంపీలు ఉండారు. ఇంకా 3 బాయ్కాట్ చేశారు. మా వద్దు మావీగన్నే కావాలి అమరావతి వద్దని మొన్న ఓట్లు వేయలేదు కదా అమరావతికి పార్లమెంట్ లో వెళ్ళి ఆ ఎంపీల చేత రిప్రజెంటేషన్ ఒకటి తయారు చేయి. ఏమయ్యా మోడీ గారు నువ్వు లోక్సభలోను రాజ్యసభలో చేసిన అమరావతి రాజధానిని నేను ఆమోదించట్లేదు, మా 3 ఎంపీలు మేము ఆమోదించట్లేదు, నేను వెళ్ళి అక్కడ మరి అని చెప్పి మోడీ గారికి చెప్పాను. నేను వస్తే నేను 29 చదువుతున్నాడు ఇప్పుడు నేను రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే మీ పొలాలు మీకు ఇప్పిస్తాను అని. మరి నేను వస్తే కనుక మావీగన్ అని ఒక రాజధాని పెడతానండి. ఇది నా ఉద్దేశం నా అభిప్రాయం. అసలు నేను తప్పకుండా ఇదే చేస్తానని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయి ఢిల్లీ పోయి మోడీ గారికి ఇచ్చేస్తే అప్పుడు నువ్వు మోడీ గారికి ఇస్తే నీకు ఎంత కొంత పాత ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రివి పైతా నీ తోడు నీకు కాస్త కూస్త మోడీ గారి దగ్గర బాగానే పరిచయం ఉంది అమిత్ షా గారి దగ్గర. నీకు అపాయింట్మెంట్ ఒక నెలకైనా ఇస్తాడులే ఎమ్మటే అయ్యిపోయినా అవి ఇచ్చినప్పుడు పోయి అవి తీసుకొని మళ్ళీ రియాక్షన్ ఆయన యాక్షన్ రియాక్షన్ ఎట్టుంటుందో అది చూసిన తర్వాత నువ్వు వచ్చి జనంలో మావీగన్ పెడతా అందరూ ఒప్పుకున్నారు మోడీ కూడా ఒప్పుకున్నాడు అని చెప్పు. అప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని నువ్వు ఇప్పుడు మావీగన్ అని వచ్చే పెట్టుబడిదారుల్ని భూములు ఇచ్చే రైతు
రైతుల్ని, లేకపోతే ఇప్పుడున్న అమరావతి రైతుల్ని కొంతమందిని అయోమయంలో పడేసి నేను చేశాను పెట్టుబడిదారులు రానియకుండా చేస్తాను. వాళ్ళు అయ్యా కొడుకు పోలోమంట దేశాలు పట్టుకొని తిరుగుతా అదిరాండి ఇదిరాండి కాళ్ళు పట్టుకోవటమే తక్కువ అన్నట్టు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీకు బాగుంది మేము ల్యాండ్ ఇస్తాం అది ఇస్తామని వాళ్ళని బతీలు ఆడతా ఊళ్ళ మీద దేశాల మీదే తిరుగుతుంటే మీరు వచ్చి ఈ మావి కానీ పెడతా నాకు ఇది జాలు ఊళ్ళో ఒక గది జాలు అసెంబ్లీకి ఒక గది హైకోర్టు జాలు ఒక గది సచివాలయాన్ని జాలు అన్నట్టు నీ మెంటాలిటీ అంతవరకే ఉంది. కానీ వాళ్ళ మెంటాలిటీ దేశాలు దాటిపోతుంటే నీ మెంటాలిటీ జిల్లాల వరకే ఉంది. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మానుకోవాలండి. ఏదైనా అభివృద్ధి ఏ ప్రాంతమైనా ఒక ముఖ్యమంత్రి చేసింది మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, దాన్ని పొడిగించాల్సిందే. నువ్వు ఏ ప్రాజెక్టు చేయాలి అమరావతిలో, పోలవరం కానీ అమరావతి కానీ ఏది చేయాలి. రాయలసీమ బిడ్డగా ఏం చేస్తే ఇవాళ రాయలసీమ పెద్ద పారిశ్రామిక హబ్బు లాగా తయారవుతుంది. ఎన్ని వస్తున్నాయండి వాళ్ళకి పరిశ్రమలు. ఇవాళ విశాఖపట్నం నువ్వు పెట్టే విశాఖపట్నం ఎన్ని వస్తావు, నువ్వు పెట్టే కర్నూలులో ఎన్ని పెడుతున్నారో చూడండి. విశాఖపట్నంలో వాళ్ళు అన్ని వస్తే ఇంకా విశాఖపట్నం మానేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరులే ఇవన్నీ వస్తున్నాయి మానేసి ఈ రాగం ఎత్తుకున్నాడు. ఈ రాగం నువ్వు ఎత్తుకుంటే దానికి తగ్గట్టు సీపోర్ట్ తగ్గట్టు చంద్రబాబు గారు ఆ సీపోర్ట్ను కూడా కోస్టల్ ఏరియా మన ఆంధ్రాకి మంచి బెనిఫిట్, దాన్ని ఎలా విస్తరించాలో ఆయనకి ఇప్పుడు కొత్తగా రాంబిల్లి ఇవన్నీ కూడా ఇదే సీపోర్ట్లు చేస్తున్నారు తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలో చేస్తాడు. మచిలీపట్నం వాళ్ళు కూడా మెచ్చుకునేటట్టు ఇవాళ గుంటూరు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇవాళ నువ్వు ఎక్కడ పెట్టమంటావు తీసుకెళ్ళి ఏ సిటీలో పెట్టమంటావు ఈ రాజధానిని తిరిగి ఇప్పుడు ఇక్కడ పల్లెటూళ్ళలో పెడితేనే మా ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉందని పోలోమన్నారు రైతులు. అట్టా నువ్వు సిటీలో పెడితే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ ఎంత సెక్యూరిటీ ఎంత ఈ తిరగటానికి వీళ్ళందరికీ టౌన్లో ఎంత ట్రాఫిక్ జామ్ అయిద్దండి. ఇవన్నీ ఆలోచించుకొని బాబు గారు ఎక్కడైనా ఎడారిలో ఇసుక అమ్మేవాడిని బిజినెస్ మ్యాన్ అంటారండి. అంతేగాని నువ్వు మామూలుగా ఎక్కడో కూర్చొని నేను ఎడారిలో ఇదిగో నువ్వు ఇళ్లలో కూర్చొని ఇసుక అమ్మితే దానికి లాభం ఏం లేదు. ఎడారిలో ఇసుక అమ్మేవాడే నాయకుడు బిజినెస్ మ్యాన్. చంద్రబాబు గారికి ఆ తెలివి ఉంది, ఆయన బాగా చేస్తారు. ఎప్పటికైనా మీరు ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి.